రేవంత్ సర్కార్ గుండె ధైర్యంతో నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ఆరోపించారు. కమిటీలతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. 190వ జీవో తెచ్చి 9 నెలలు గడుస్తున్నా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఉద్యమకారుల విషయంలోనూ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ధైర్యం లేక అనేక నిర్ణయాలను పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నది. చాలా నిర్ణయాలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, ఉద్యోగులు ఇబ్బంది పెడుతున్నా కూడా కమిటీల పేరుతోని కాలయాపన చేస్తున్నది. అది ఉద్యమకారుల విషయమైనా, 317 జీవో ఉద్యోగుల విషయమైనా, ఇంకా అనేక అంశాల్లో కూడా ఏదో ఒక కమిటీ వేయడం, కాలయాపన చేయడం తప్పితే గుండె ధైర్యంతో నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం ముందుకు పోవడం లేదు. దీనివల్ల చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు 317 జీవోని తీసుకున్నట్టయితే గత 9 నెలల క్రితం కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే దామోదర్ రాజనరసింహ గారు చైర్మన్గా, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు మెంబర్స్గా వేయడం జరిగిందో, ఆ సబ్ కమిటీ ఒక మధ్యంతర నిర్ణయం తీసుకొని 190 జీవోని ఇవ్వడం జరిగింది. ఆ 190 జీవో ప్రకారం 9 నెలల క్రితమే వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి 317 జీవో బాధితులు, అందులో మెజారిటీ టీచర్లు ఉన్నప్పటికీ అన్ని డిపార్ట్మెంట్లో కూడా 317 జీవో వల్ల స్థానికతను విస్మరించడం వల్ల ఇతర జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్వస్థలాలకు పంపిస్తామని, అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు కూడా క్రియేట్ చేసి పంపిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మాట ఇవ్వడం జరిగింది. జీవో వచ్చి 9 నెలలు అవుతుంది. ఆ జీవో వ్యాలిడిటీ ఓన్లీ 2 or 3 years అని క్రిస్టల్ క్లియర్ గా చెప్పినారు జీవోలో. కానీ 9 months ఇప్పటికే అయిపోయింది. ఇప్పటి కూడా ఒక్క ఉద్యోగులు కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు.